ఎగురుతున్నాయి ఆకాశంలో స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా శాంతి కపోతాలు. అంతస్తుల హోదాలు లేవు, అధికార దాహాలు లేవు, కక్ష కుతంత్రాలు మచ్చుకైనా కానరావు. ఆనందమే వాటి పరమావధి, స్వేచ్ఛ విహారమే వాటి గమ్యం. ఒక జంటలో ఒక కపోతానికి మత విద్వేషాల బాణం తగిలి విలవిలలాడింది. రెండవ పావురం గుండెల విసెల ఏడ్చింది. శాంతికి చిహ్నంగా ఉన్న ఆ శ్వేత కపోతం అరుణారుణ వరణంలోకి అల్లాడిపోతోంది బాధతో. ప్రాంతీయ తత్వం బాణం మరోవైపు తనువులో సూటిగా గుచ్చుకుంది. ఇప్పుడు ఆ కపోతానికి ఎగరడానికి కూడా ఓపిక లేదు. ప్రపంచం మొత్తం ఏదో ఒక వంకతో ఒకరిని ఒకరు హింసించుకోవడమే అలవాటుగా, ఆచారంగా మారిపోయింది. ఇక విశ్వశాంతి సాధ్యమా? శాంతి కపోతాలను ఇలా వెంటాడి వెంటాడి వేటాడి ప్రపంచ శాంతికి తూట్లు పొడుస్తుంటే ఆ మానవ మనుగడ ప్రశాంతంగా సాగేనా? మారణకాండ మానవత్వానికి చెరపరాని మచ్చ కాదా? మానవులంతా ఏకదాటిగా, ఏకదారిగా, ఏకతాటిగా శాంతి కపోతాలను స్వేచ్ఛంగా ఎగరనిద్దాం. మానవుల మానవ జాతి మనది అని సగర్వంగా తల ఎత్తుకొని తిరగనిద్దాం. గౌతమ బుద్ధిని వారసులమని, మనుషులమని మర్చిపోతున్న మనము మనల్ని మనుషులుగా గుర్తించుకుందాం. ఇదే నా ఆశ, నా ఆకాంక్ష. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ